మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఏరియాలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి సార్. 3 దొంగతనాలు, 6 యాక్సిడెంట్లు, ఒకే ఒక మర్డర్ కేసు. నేను అడిగిన కేసుల గురించి కాదు. నేను ఏం చెప్పినా ఎస్ అంటూ ఉండడం నీ డ్యూటీ. ఎస్ సార్. నేనేం చదవటం అనుకుంటున్నావా? మీరే అనమన్నారు కదా సార్. షటప్. నా పేరు చెప్తే పశువులు వాల్పోసులు కూడా తినడం మానేస్తాయి, తెలుసుకో. ఏమిటి దుమ్ము? ఇవాళ తుడిచావా? 2 times సార్. నేను తరుటే మార్చేస్తున్నా, తుడిచే. ఈవేళ నీ డ్యూటీ ఏమిటో తెలుసా? మార్కెట్ సెంటర్ లో బీట్ గైడెన్స్ సార్. కాదు, ఆ డ్యూటీ ఇంకొకరికి వేస్తాను. నువ్వు మా ఇంటికి వెళ్ళి నా బట్టలు ఉతికేసి ఇస్త్రీ చేసి వచ్చాయి. రేపు చీకటితో పని చేసేసి డ్యూటీకి వస్తాం సార్. మరి పట్టపగలు బట్టలు ఉతకడం నలుగురిలో. అలా సిగ్గుపడితే జీవితంలో పైకి వెళ్ళకొస్తావయ్యా? కుదరదు. ఈవేళ వెళ్ళి పని చేసేయి. ఆ తర్వాత మార్కెట్కి వెళ్ళి బజార్ చేసుకొచ్చాయి. డబ్బులు ఇవ్వండి సార్. నేను డబ్బులు ఇవ్వడం ఎప్పుడైనా చూసావా? రోజు ఫ్రీగా అడుగుతుంటే చేపల బజార్ లో మొహం మీద ఉమ్మేస్తున్నా. మొహం మీద ఉమ్మేస్తే తుడి చేసుకోవయ్యా. ఉమ్మే కదా. అది చేత కాకపోతే నీ జేబులో డబ్బులు ఇటు పెట్టరా. నా దగ్గర డబ్బులు. అధిక ప్రసంగం చేసావంటే ప్రమోషన్ లిస్ట్ లోంచి నీ పేరు తీయించేస్తాను. బో. ఆల్ రైట్, అసలు విషయానికి వస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుంటాను. ఇంత ఫ్రాంక్ గా ఇటువంటి విషయాలు మీతో మాట్లాడే వాళ్ళని ఇంతవరకు మీరు చూడలేదనుకుంటాను. నాతో మాట్లాడకపోతే నువ్వే నష్టపోతావు. నేను 3 అంకెలు లెక్క పెట్టేలోగా నువ్వు నాతో మాట్లాడాలి. లేకపోతే నలుగురు వచ్చి నీతో పోట్లాడేలా చేస్తాను. ఓకే? 1 2 3. దేవి, నా మాట విని ఇంటికి వచ్చి చంటుడు పాలు లేక గిరగా తన్నుకుంటున్నాడు. నేను ఇంకెప్పుడు కోపడని హామీ ఇస్తున్నాను. సార్, మీరు పెద్ద మనిషి, మీరే నా న్యాయం చెప్పండి. మా ఆఫీసర్ నన్ను తిట్టాడని నేను నా భార్యను తిట్టాను. దాంతో అలుగు వచ్చేసింది. ఇంట్లో పిల్లలు కొక్కెట్టి ఏడుస్తున్నారు. ముగ్గురు పిల్లల తల్లి ఈ విధంగా చెయ్యొచ్చా? సపోజ్ మీరే ఉన్నారనుకోండి, మీ కోపం వస్తే మీరు మీ భార్యను తిట్టరా? అమ్మా, మీరే నా న్యాయం చెప్పండి. నేను చెప్తాను. ఏమిటమ్మా ఇది? తప్పమ్మా, తప్పు. ఏమండి, నేను ఆయన భార్యను కాను. నాకు ఇంకా పెళ్ళే కాలేదు. మళ్ళీ మంగళసూత్రం కూడా లేదు. కావాలండి చూడండి. దేవి, నువ్వు అంత మానంటావు నాకు తెలుసు. అందుకే పోపు డబ్బాలో నువ్వు వదిలేసిన ఈ మంగళసూత్రాన్ని తీసుకొచ్చాను. చూడండి సార్, ఇది పెళ్లి కాదంటారా? ఏమిటమ్మా ఇది? తప్పమ్మా, తప్పు. మెల్లో ఉండవలసిన మంగళసూత్రం పోపుల డబ్బాలో ఉండకూడదమ్మా. మొగుడెప్పుడు మొగుడే, పెళ్ళం ఎప్పుడు పెళ్ళమే. పొద్దు పొగితే ఇద్దరు ఒకటే. వెళ్ళమ్మా, వెళ్ళు. జాగ్రత్తగా తీసుకెళ్ళి ఆయన. వెరీ మచ్ సార్. దేవి, బామ్మా, మందేసుకున్నావా? వంట అయిందా? లడ్లు తిన్నావా? ఏమిటి పని? డాక్టర్ ఏమన్నాడు అసలు? ఏమన్నాడు? అమ్మా, నీకు చక్కెర వ్యాధి ఉంది, నువ్వు చక్కెర తినొద్దు అన్నాడు. నేను ఇప్పుడు తిన్నది బెల్లమేగా, నాకేమన్నా బెల్లం వేరా? ఈ పిల్లలకి వద్దంటే తినమని బలవంతంగా తినిపించింది. నేను స్వీట్లు తెస్తేనే గాని నన్ను హరికథకి తీసుకెళ్ళన్నావు కదమ్మా. నువ్వు ఇలా స్వీట్లు తింటే హరికథ కాదు, హరి అంటావు. ఓసి పిచ్చిదానా, నేను అప్పుడే హరి అన్నే. నీకు పెళ్లి కావాలి, నీ కడుపును మీ తాతయ్య పుట్టాలి, ఆయన సంకనేసుకుని నేను షికారు వెళ్ళాలి, అప్పుడు నేను హరి అనేది. మళ్ళీ ఏంటిది? చేతిలో ఉంటే నువ్వు పడేయమన్నావుగా, ముక్కు కింద గోతులో పడేద్దామని. పడేనా బామ్మా? బాయ్. గుడ్ నైట్.
ఫోన్ చేయరు? పడుకోవటానికి వెళ్లే ముందు నీ దేవుడి ముఖం చూపించదని 1,00,000 సార్లు చెప్పాను. పోదలకి తింటున్నావా? తిను. మొగుడు ఎప్పుడు వద్దంటాడా? అప్పుడు పళ్ళెముడు లాగేద్దామని చూసాను. ఇలాంటి దొంగ పతివ్రతల్ని చాలా మందిని చూశాను. తినవే, బాగా తినవే, దొంగ ముంద. ఏమ్మా, రాత్రి అన్నం తినలేదా? లేదు, రాత్రి ఆయన ఏదో తెస్తాను. పట్టుకోండి దొంగ దొంగ, పట్టుకోండి దొంగ దొంగ, రంగా బిల్ల బిల్ల, రంగా రంగా బిల్ల, పట్టుకోండి పట్టుకోండి దొంగ, అమ్మా పట్టుకోండి పట్టుకోండి దొంగ, పట్టుకోండి దొంగ దొంగ, పట్టుకోండి పట్టుకోండి. అయ్యో, చాలా థ్యాంక్స్ అండి. సార్ మీ డబ్బు నెమ్మది లేవండి. అయ్యో, కింద పట్ట వలన దెబ్బలు బాగా తగులుంటాయి. ఉండండి, ట్యాక్సీ పిలుస్తాను. వద్దు బాబు వద్దు, అర్జెంటుగా నాకు పని చేసి పెట్టండి. చెప్పండి. నా కాలికి దెబ్బ తగిలింది. నేను టాక్సీలో వెళ్ళినా అవతల 4 ఫర్లాంగులు నడవాలి. చచ్చి నీ కడుపును పుడతాను. ఈ డబ్బు ముహూర్తానికి ముందు చేరకపోతే అక్కడ పెళ్ళాగిపోతుంది బాబు. సారీ సార్, నేను అలాంటి హడావుడి పని మీదే ఉన్నాను. చూడండి మిస్టర్, మీరు ఏమి అనుకోనంటే ఈ డబ్బు మీరంతా బాబు వై నాట్? షూర్. అడ్రస్ ఏది? ఇందులోనే ఉంది బాబు. మీ మేలు జన్మ జన్మలకి మర్చిపోలేను. మిస్టర్ 1 సెకండ్. చూడండి మాస్టర్, ఆయన చేసిన పొరపాటే మీరు చేస్తున్నారు. డబ్బు అలా పై పైన పెట్టినట్లా? మరి ఎలా తీసుకోమంటారు? అలా అడిగారు, బాగుంది. మీ దగ్గర హ్యాండ్ కట్ చెప్తుందా? ఇదిగో బాబు, ఇదిగో ఇదిగో. ఏది డబ్బులు ఇవ్వండి. మీ దగ్గర మీ డబ్బు ఏమైనా ఉందా? జాగ్రత్తగా ఉంది. ఇవ్వండి మాస్టారు, రోజు అసలు బాగుండలేదు. ఇదిగో ఇలా ఇలా చుట్టి ఇలాగా లోపల గంట పెట్టి బాగా తోయాలండి. ఇది ఇలా పెట్టారనుకోండి, మీ డబ్బు చాలా సేఫ్ గా ఉంటుంది. సరే ఇవ్వండి. కట్టండి, ఇంకా చేయండి లోపలికి. అది ఇప్పుడు మిమ్మల్ని ఎవ్వరు కొట్టలేరు. అది వెరీ గుడ్. ఇటు వెళ్ళండి. ఓకే. అటో పోనీ, త్వరగా పోనీ. దొంగడికి ఏకలు దొరికిన బంగారం ఏమి ఎంత వస్తే? పెట్టుబడి లేని వ్యాపారం. కష్టపడకుండా 5,000 వస్తే ఆమదం తగినట్టు మొహం పెడతావారా? ₹10 కోసం ఆడది తన శీలాన్ని నమ్ముకోవడం నాకు తెలుసు. 500 దొరక్క ధర్మరాజు లాంటి మనిషి దొంగతనం చేయడం నేను చూశాను. రాజా, నువ్వా? వాళ్ళు తరుగుతుంది ఎవరో తెలుసా? నీ నాన్నని. చనిపోకూడదు, నా సరస్వతి చనిపోకూడదు, నా సరస్వతి అమ్మా, నా సరస్వతి చనిపోకూడదు, నా సరస్వతి చనిపోకూడదు. అమ్మా సావిత్రి, నీ అమ్మ సరస్వతి చనిపోకూడదు. అమ్మా సావిత్రి, నీ అమ్మ చనిపోకూడదు, నా సరస్వతి చనిపోకూడదు. అందుకే డబ్బు తెచ్చానమ్మా. చూసావా, ఇవాళ బోళ్ళంత డబ్బు తెచ్చానమ్మా. మీ అన్నయ్య ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. నీ పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళకి బ్రహ్మాండంగా మర్యాద చేయొచ్చు. నీ అమ్మ జబ్బు నయ్యయ్యేంత వరకు డబ్బు ఖర్చు పెడుతూనే ఉండొచ్చు. ఇక మన కష్టాలు పోయే రోజు వచ్చిందమ్మా. ఆ రోజు వచ్చేసిందమ్మా, ఆ రోజు వచ్చేసింది.
నువ్వు ఇలా మతిపోయిన వాళ్ళ కావటం నాకేం బాగలేదు. నీ చెల్లెలికి పెళ్లి చేయాలి, నువ్వు ఉద్యోగం సంపాదించుకోవాలి. నువ్వు నా ప్రాణ స్నేహితుడివి కదా, మా చెల్లెల్ని నువ్వే పెళ్లి చేసుకోవచ్చుగా. పేదరికం వల్ల ఎన్ని కష్టాలు వస్తాయో మీకు దగ్గరగా ఉండి చూస్తున్నవాడిని. అదంటే నాకు మహాభయం. రాబోయే కట్నం ఒక్కటే నా జీవితానికి ఇంకం అనుకుంటున్నాను. నీ చెల్లెలి పెళ్లి పేరుతో నన్ను మరీ పేదవాణ్ణి చేసేకు. విన్నాను రాజా, అంతా విన్నాను. రా మాట్లాడుకుందాం. అమ్మా, నువ్వు కొంచెం బయటికి వెళ్తావా? చూడు రాజా, నువ్వు నీ స్నేహితుడిని ప్రాధేయపట్టం నీ చెల్లెలు విందనుకో, ఏమంటుందో తెలుసా? నా మీద జాలిపడి ఎవరో పెళ్లి చేసుకున్నా అది నాకు క్షేమము కాదు, నీకు పరువు కాదమ్మయ్యా అంటుంది. మీ నాన్నో సత్యకాలం మనిషి కాబట్టే పాతకాలపు ఆలోచనలతో ఏమీ సాధించకుండానే పోయాడు. కానీ నువ్వు కుర్రాడివి, ఒంట్లో ఓపిగా ఉంది, బుర్రలో బోళ్ళన్ని ఉపాయాలు ఉన్నాయి. ఇలా అడ్డమైన వెధప్యూనుల కాళ్ళు పట్టుకుని నీ చెల్లెల్నిచ్చి పెళ్లి చేయడం కంటే అడ్డదారులు అయినా 4 రాళ్లు సంపాదిస్తే రాజా లాంటి సంబంధాలు రాజాగారి చెల్లెలెక్కడా అని వెతుక్కుంటూ వస్తాయి. ఆలోచించుకో. తప్పకండి కొడి చెప్ప మండిపోతుంది గురు మార్కెట్ లో. మనోడు అన్ని బేరాలే గురు. ఏంటి గురి అన్ని చెత్త చెదారో రూమ్ లో కాసేపు లేకపోతే పాలిష్ ఎంత వస్తుగా. కంపు పళ్ళుదాడన్నాళ్ళైందిరా. ఏం కాలేదా? కాలేదా?
ఏమిటి గౌరవించావు? వీళ్ళని ఒకసారి చూడండి. ఏమిటి మన క్లబ్ లో క్షమించాల సంఘం పెట్టించావా? సంఘం కాదు, వల్లకాడు కాదు. నీలాంటి ఎస్ఐ ఉండి మా వాళ్ళకి గతి పెట్టిందయ్యా. ఓ మాయగాడు మా వాళ్ళందరినీ మోసం చేసి డబ్బు కాజేశాడు. పెళ్ళడిగితే వీళ్ళని చావగొట్టి మొహానికి చీట్లు అతికించాడు. నేను ఊళ్ళో లేననుకుని వీడు ఎవడో విజృంభించుంటాడు. వీడి సంగతి నేను చూస్తాను. వాడి మీద మీరు యాక్షన్ తీసుకుంటారా లేక వాడిని పైకి లేపేయమంటారా? వద్దొద్దు, నేనుగా మధ్యలో అవసరం రాదు. వాడు ఎక్కడున్నా పట్టుకోగలను కనుక ఆంధ్ర ఫేమస్ అగ్రాముల వేషంలో వెళ్ళి ఆ మాయగారి మక్కలు కొట్టేస్తాను. వీడెవడో దొంగనయ్యాల్లో ఉన్నాడు. రాత్రిపూట మోటార్ సైకిల్ మీద చెక్కలు కొడుతున్నాడు. ఇక్కడ ఎందుకు ఆగాడు? వీడిని వాచ్ చేస్తాను. ఈ మారువేషంలో ఉంది ఎస్ఐ లింగంలా ఉందే. ఆహా, క్లబ్ వాళ్ళు డబ్బిచ్చి నా కోసం వెతికిస్తున్నారని విన్నాను. అయితే ఇప్పుడే ఈ లింగం సంగతి చెప్తాను. దొంగ దొంగ రండి, దొంగ 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 ఎవరు నువ్వు దొంగ రాస్కల్? నేను సత్యబాబు. నా పేరు కూడా తెలుసుకొచ్చి నేను లింగాన్ని. మా ఇన్స్పెక్టర్ గారి పేరు తెలుసుకొచ్చి నీ తోలు వచ్చేసి మా ఇన్స్పెక్టర్ గారికి బెల్ట్ బూట్లు కుట్టించి ఇచ్చేస్తాను. చూడు చూడు బాబు, చూడు చూడు. నేను ఇక్కడ తను ఎవరికి చెప్పదు. ఎవరికి చెప్పను. అసలు వీడు చూడలేదు. బుద్ధున్నవాడు ఎవడు ఆడదాన్ని లారీలో తీసుకురాడు. తీసుకొచ్చినా బట్టలు కొనడానికి అస్సలు తీసుకురాడు. ఏదిరా మీ వదిన పెళ్లి ముహూర్తం పెట్టించాలంటుంది కదా. పెళ్లి కూతురు చీర, తలంబరాల చీర, శోభనం చీర కావాలి కదా. సెలెక్ట్ చేసుకుంటూ కూర్చుందేమో. ఏమో కంచి తీసుకెళ్లి చీరల మధ్య ముంచితే పోయేది. వస్తుందో రాదో కనుక్కో. నేను ఇక్కడే ఉన్నా. నీకే చీర నచ్చుతుందో తెలియక కొట్టోని కాకపట్టి పెద్ద లాటు పట్టుకొచ్చాను. పై చీర బాగుందో, మధ్యది బాగుందో, కిందది బాగుందో బాగా చూసి చెప్పు. మధ్య చీర అద్దీరింది. అయ్యి బాబు ఇదేంటి? కలెక్టర్ తో చెప్పి కూడా నా ఉద్యోగం కాపాడలేకపోయారు. అందుకే మీ ఇంటి ముందు ఉరిపోసుకుని చస్తాను. మీ ఇద్దరు పేర్లు రాసిన కాగితం జేబులోనే ఉంది. ఛా 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 ఛా, కాకీలు ఉరి తీయించాలి గాని ఉరి తీసుకోకూడదయ్యా. స్టేషన్ మీదకి డ్రైవర్లను తీసుకొచ్చి నిన్ను సస్పెండ్ చేయించిన జరదా జయమ్మను గురి చూసి కొట్టే ఉపాయం నీ పోలీస్ బ్రెయిన్ ఉపయోగించి చెప్పు. జయమ్మకు లారీ ఉంది కదూ? బ్యాంకు లోన్ లో తీసుకున్నది కదేటి? లోన్ లో తీసుకుందా? గుడ్ మార్నింగ్ సుబ్రహ్మణ్యం గారు, డబ్బంతా కట్టేశాను. వెరీ గుడ్. ఆఖరి వాయిదా కూడా కట్టేశావు. అంటే ఈ రోజు నుంచి లారీకి ఓనర్ అయిపోయావు. నాదే ఉంది సారు, కత్తి లాంటి డ్రైవర్ దొరికాడు. మెల్లమెల్లగా నా బాకీ తీరిపోయింది. అయితే ఇంకో లారీ కొనుక్కో, లోన్ ఇప్పిస్తాను. ఇంకో బండి వద్దు. నీకు అక్కర్లేకపోయినా నీలాగా కరెక్ట్ గా వాయిదాలు కట్టేవాళ్ళు ఉంటే తీసుకురా, లోన్ ఇప్పిస్తాను. మీరు ఇప్పించాలే గాని మా పేటలో బోల్డ్ మంది ఉన్నారు. ఎవరు వాళ్ళు? శ్రీ కనకదుర్గ లారీ కంపెనీలో పనిచేసే డ్రైవర్లు. ఆ కంపెనీయే? ఆ, దాని ఓనర్ ఒట్టి వెదమంటారే? అవును సారు, ఆ ముదృష్టపొడి కంపెనీలో పనిచేయలేక నానా కష్టాలు పడుతున్నారు. సరే, వాళ్ళందరినీ తీసుకురా, లోన్స్ ఇప్పిస్తాను. ఏమిట్రా ఇవి? రాజీనామాలా? మీరంతా నా దగ్గర పర్మనెంట్ వర్కర్స్ రా. అర్ధాంతరంగా వెళ్ళిపోయి ఎక్కడ బతుకుతారు, ఎలా బతుకుతారు? కొత్త లారీలు కొనుక్కుంటున్నామండి. మాకు బ్యాంకు లోన్ ఇస్తుందండి. ఏ బ్యాంకురా ఇచ్చేది? ఎవర్రా మిమ్మల్ని నమ్మించింది? నేను. నేను లారీ ఓనర్ నెట్ అయ్యాను, వాళ్ళు ఎత్తగవుతారు. ఎరా నిజంగానే వెళ్ళిపోతారా? నన్ను కాదని పోతే అన్యాయం అయిపోతారా? శుభవారి వాళ్ళు లారీలు కొనుక్కుంటా ఉంటే నీ శాపలార్థాలు ఉంటాయా? నా బాధ నీకు అర్థం కాదు జయమ్మ. వీళ్ళంతా నా బిడ్డలు లాంటి వాళ్ళు. అయ్యో బాబు, ఓ చిన్న మాట అడగనా? అనుమానం వచ్చి అడిగేసి కడుపులు నొప్పి వచ్చేస్తుంది. తమరు 30 ఏళ్ళ క్రితం ఏటండి జల్లగుట్టేసిన అది జ్ఞాపకం రావట్లేదా? నాకు గుర్తుంది, కేనర్వి. ఆ తర్వాత 10 ఏళ్ళకి లారీ డ్రైవర్ అయ్యావు, ఇంకో 10 ఏళ్ళకి లారీ ఓనర్ అయ్యావు, ఇప్పుడు లారీల కంపెనీకి యజమాని అయ్యావు. మీలాగే వీళ్ళు కూడా గొప్ప అవుదాం అనుకుంటున్నారు. ఆశీర్వదించి పంపు. ఏం మాట్లాడరా? అవునయ్యా, మాకు రావాల్సిన డబ్బు మాకు ఇస్తే వెళ్ళిపోతాం. అంతేనా? అంతే. సరే సీను బాస్, వీళ్ళందరినీ క్యాషియర్ దగ్గర తీసుకువెళ్ళి సెటిల్మెంట్ చేయించు. అమ్మో నాయను, పార్ట్నరు. నమస్కారం జయమ్మ. అయ్యో,
మీరు మాకు నమస్కారం పెట్టడం ఏంటి? మేమే మీకు పెట్టాలి. ఇప్పుడు లారీ ఓనరు కదా. అయ్యో, ఏంటి అట్ట చూస్తారు? తీయండి డబ్బు. బాబు గారు, మంగళసూత్రాలు మెట్లతో సహా వీళ్ళన్నీ తీసుకొచ్చేశారు. అంతెందుకు, ఇంట్లో తెల్ల బిడ్డలు తప్ప అన్ని తెచ్చేశారు. తెస్తే మాత్రం వచ్చే నష్టమే ఉంది. 4 ఏళ్లు తిరిగేసరికి అందరూ నీలాగే లారీ ఓనర్లు అయిపోతారు. అదేగా సార్ నా ఆశ. పేపర్ కాగితాలు తెప్పించారా? ఇవిగో. మరి కాల్సిన దానికి బ్యాంక్ వెళ్దాం. ఇవాళ బ్యాంకుకి సెలవు కదమ్మా. అయ్యో అయ్యి బాబాయ్, ఇంత డబ్బు మా ఇళ్లలో ఎలా పెట్టుకోండి? డబ్బు చూస్తే నా తల్లం ఊరుకోదండి, చీరలు కొనేస్తుందా? మీకేం భయం లేదు. డబ్బు నా ఇంట్లో భద్రంగా ఉంటుంది. మీ అందరూ ఈ ఫారాల మీద సంతకాలు చేయాలి. వీళ్ళందరికీ తలా ఒకటి సంతకాలు చేయించు. జయమా, రేపు పొద్దున్నే బ్యాంకుకి వీళ్ళందరినీ తీసుకొచ్చేసి. గురు, బండి సడన్ గా ఆగిందేంటి గురు? రేడియేటర్ హీట్ ఎక్కినట్టుందిరా. నీళ్లు దొరుకుతాయేమో చూడు. గురు, అదిగో బౌలింగ్. మేనేజర్ గారు, డోంట్ షౌట్, గెట్ అవుట్. ఆ కెట్టి కొట్టారంటే అమ్మాయిలు కూడా కింద పడతారు, జాగ్రత్త. నోరు మూసుకో. చూస్తారేమిటయ్యా, ఈ అమ్మాయిని బయట పంపించండి. ఏంటంటే గుడ్లప్పకి చూస్తారు? డబ్బు ఇవ్వలేదండి, డబ్బా ఇస్తున్నాడు మేనేజరు. అడగండి. అదేంటయ్యా, నేను మీ ఇంటికి వచ్చి డబ్బు నగలు ఇచ్చాగా? నాకు డబ్బు ఇచ్చారా? సాక్ష్యం ఏమిటి? అంటే మేము మీకు అసలు డబ్బులు ఇవ్వలేదంటారా? ఇవ్వలేదు. పోర్స్ వచ్చినాడా? పచ్చి అబద్ధం. పురుగులు పడిచేస్తావు. నార్మల్, ఎక్కువగా మాట్లాడితే పోలీసులు పిలిపిస్తాను. చూస్తారేమిటయ్యా? చూస్తాయండి వీళ్ళ బయటికి. డబ్బులు ఇవ్వలేదు ఏంటంటారా? థ్యాంక్ యూ చింత, థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను ఛాలెంజ్ చేసిన లారీ డ్రైవర్ బాలమురళికి బుద్ధి చెప్పడానికి సరైన టైంలో సహాయం చేశావు. ఏడు చేసినాడు? ఒక్కొక్కడు 30 ఏసేలు 40 ఏసేలు దోసేసుకుపోతే కంపెనీ ఏటవుతుంది? వెలిగిపోతుందయ్యా. బోనస్ అడిగితే పిఎఫ్ ఇచ్చాం, జీతాలు పెంచమంటే గ్రాట్యుయిటీ ఇచ్చాం. పర్మనెంట్ వర్కర్స్ ని పర్మనెంట్ గా వదిలించుకున్నాం. ఎందుకయ్యా కొడతావు? నువ్వు చేసిన పనికి నిన్ను నరికి పోగులేయాలి. నీ అతి తెలివితేటల వల్ల బేటంతా కన్నీళ్లు పెడుతుంది. నేను కావాలని చేశానా? ఎదుగు పొదుగు లేకుండా పడున్న డ్రైవర్లందరినీ ఓనర్లు చేద్దాం అనుకున్నాను. ఓనర్లను చేయడం కాదే, ఉద్యోగాలు పోగొట్టావు, ఉన్నదంతా ఊడ్చిపెట్టించావు, వాళ్ళని బికార్లని చేశావు. నా వల్లే వాళ్ళ జీవితాన్ని నాశనం అయ్యాయని నువ్వు అనుకుంటే ఇప్పుడే నా లారీ అమ్మేస్తాను. అది కూడా సాలకపోతే నా బడ్డీ కొట్టి అమ్మి ఆ డబ్బులు వాళ్ళకిచ్చేస్తాను. అమ్మేసి ఎన్ని రోజులు అన్న పెడతావే? మరేం చేయమంటావయ్యా? నువ్వు వచ్చేసరికి వాళ్ళందరినీ లారీ ఓనర్లు చేసేస్తే నువ్వు సంతోషిస్తావు అనుకున్నాను, కానీ ఆ మొదలష్టపు బ్యాంకు మేనేజరు ఇంత మోసం చేస్తాడు అనుకున్నానా? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? నోటికొచ్చినట్లు మాట్లాడకు. నేను ఎవరిని మోసం చేయలేదు. మీరు ఆడుతున్న అబద్ధం వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అవుతాయి. నిజం ఒప్పుకోండి సార్. నిజాయితీగా వాళ్ళ దగ్గర తీసుకున్న నగలు డబ్బు ఇచ్చేయండి. డబ్బు నగలు నాకెవరు ఇవ్వలేదు. ఇచ్చామని డ్రైవర్లంతా చెబుతున్నారు, ఇప్పించానని మా జయమ్మ చెబుతోంది. ఇవ్వలేదని నేను సాక్ష్యం చెప్తున్నాను. ఇప్పటిదాకా నువ్వు కేవలం బ్యాంక్ ఉద్యోగివేనన్న నమ్మకంతో మంచిగా నచ్చ చెబుతామని వచ్చాను. నీ ఇంట్లో వీడి నీడ చూశాక నువ్వేమిటో అర్థమైంది. అర్థమైందా? అయితే వచ్చిందానే వెళ్ళు. రైట్ అవ్వ, మాకు బ్యాటరీ వీక్ అయిపోతుంది. డ్రైవర్ల నగలు డబ్బు ఎక్కడ దాచావు? ఆగండి, మమ్మల్ని ఆపొద్దు. మీ సమస్య అతని చావుతో పరిష్కారం అవుతుందనుకుంటే మీరు వచ్చేసరికి వాడి శవాన్ని మీకు అప్పగించేవాడిని. మమ్మల్ని ఆపొద్దు. నమ్మించి మోసం చేసే వాడు తెల్లరకాల్సిందే. అలా కాదు. అలా జరిగితే ఇప్పుడు జరిగిన నష్టం కంటే జరగబోయే నష్టం ఎక్కువ. ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం కాదు. మిమ్మల్ని నమ్మించి నట్టేటి ముంచి నా బ్యాంక్ మేనేజర్ కోర్టుకు లాగి అక్కడ బుద్ధి చెబుదాం. రంగనాయకులు గారు, రంగనాయకులు గారు, సార్ సార్, రంగనాయకులు గారు. నువ్వు చెప్పేదేటి నీ వినేదేటి? ఆ బాలమురళి నిన్ను ఆ సీను గాని తన్నిన చోట దాన్ని కూడా తన్నేసినాడు, అంతేనా? అవును సార్. రంగనాయకులు గారు, ఈ ఒత్తిడి నేను తట్టుకోలేను. ఆ డబ్బు నగలు ఇచ్చేయండి, తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేస్తాను. ఏం నగలు, ఏం డబ్బులు? అదేమిటి సార్, డ్రైవర్లు నాకు ఇచ్చిన నగలు డబ్బు మీకు ఇచ్చానుగా. నాకెప్పుడిచ్చావు? నా డ్రామా నా మీదకి తిప్పికొట్టి నాకు అన్యాయం చేయొద్దు సార్. నాకు అన్యాయం చేయొద్దు సార్. పిచ్చి పిచ్చిగా ఉందా? ఇలాంటి విషయాల్లోకి నేను లాగొద్దు. రాస్కెల్స్, ఇంత నమ్మక ద్రోహం చేస్తారా? మీలాంటి వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం కంటే ఆ బాలమురళి చేతులు పట్టుకోవడం నయం. పట్టుకొని ఏం చేస్తా? మీ రంగు బయట పెట్టి మీ ఇద్దరు గటగటాలు లెక్క పెట్టేట్టు చేస్తాను రా.
ఆ బ్యాంక్ మేనేజర్ శవాన్ని పాతి పెడుతుంటే ఎవరైనా చూసారా? కలెక్టర్ చూసింది. కొంప ముంచావు కదరా. ఆమెను కూడా లేపేయాలని చూస్తే బాలమురళిగాడు అడ్డం పడ్డాడు. దట్స్ నాట్ మై మిస్టేక్. ఓకే, మటర్ అంటే మాంసం పకోడీ అనుకున్న వేటి కరకరలో మింగేసేయటానికి. ఇడియట్. డెఫినెట్ గా బాలమురళి నిన్ను వెతుక్కుంటే ఇక్కడికి వస్తాడా? వెంటనే అండర్ గ్రౌండ్కి వెళ్ళిపో. వచ్చేసినాడు కదేటి లగెత్తు. అత్తారింటో కళ్ళు వచ్చినట్టు ఏమిటిది? శనుగాడు ఎక్కడ? ఇక్కడ అనుకుంటాడు. మక్కలు ఎరగదంతే తెలుస్తుంది. ఎక్కడుంటాడు? ఇప్పుడు మన స్పీడు బ్రేకులు లేని బండిలా ఉంది. అడ్డొచ్చామంటే ఫ్రంట్ టైర్ కింద పచ్చడైపోతావు. చెప్పు, శీనుగాడు ఎక్కడున్నాడో చెప్తావా? తల తీసుకెళ్ళిపోమంటావా? చెప్పదు, చెప్తా. 5 నిమిషాల క్రితం ఇక్కడికి వచ్చి పారిపోయాడు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు దేశమంతా తిరిగేది లారీ డ్రైవర్లే. మేం తలుచుకుంటే అండర్ గ్రౌండ్ లోనే కాదు, ఆకాశంలో ఉన్న సీనుగాడిని పట్టుకుంటాం, చట్టానికి అప్ప చెబుతాం. ఏమిటిది? నువ్వు డ్రైవర్ కాదు గురు, డైనమెటిక్. కలెక్టర్ గారిని కాపాడి మన డ్రైవర్ల కులం పరువు నిలబెట్టావు. కానీ ఆ సీనుగాడు కలెక్టర్ గారి ప్రాణం తీయబోయి డ్రైవర్ కులం పరువు తీశాడు. ఈ రోజు నుంచి 1000 కళ్ళతో వెతుకుదాం వాడికి గొయ్యి తీయడానికి. అట్టా గురు. ఎవరు? నువ్వు మా సుబ్రహ్మణ్యం కొడుకు రాజావి కదూ? కులాసాయి రావాలిగా. నేనేదో ఇలా ఉన్నాను అనుకోండి. సరే, మా చెల్లి ఎలా ఉంది? ఎవరు? సావిత్రి గురించేనా అడుగుతున్నావు? దాన్ని ఆ ధర్మరాజు కొంపలో బారేసి నువ్వు పట్నం దక్కా వచ్చావు. అలా చేయమన్నది నేనే అనుకో. వెధప్పినుని ఓ రోజున వాడికి ఏం దిమ్మదగులు పుట్టిందో ఒంటరిగా ఉన్న దాన్ని చూసి బలాత్కారం చేయబోయాడు. నేను కాదు, ఆ వెధప్పినుగా. ఆ ధర్మరాజును కత్తికోకండగా నరికి ఆ పని చేయకపోయినా అంత పని చేసి ఓ అబ్బాయి నీ చెల్లెల్ని కాపాడాడు. ఎవరా అబ్బాయి? మన ఊరికి కొత్తగా వచ్చిన మాస్టర్ బాబు. అతన్ని నీ చెల్లెల్ని రక్షించడమే కాదు, పెళ్లి కూడా చేసుకున్నాడు. దాంతో అతగాడి మీద కక్ష కట్టి ఆ ధర్మరాజు అతని ఉద్యోగాన్ని పీకించేశాడు. దాంతో వాళ్ళ పరిస్థితి మరీ దుర్భరంగా తయారైంది బాబు. ఒక్క మాటలో చెప్పాలంటే మునుపు మీరు అనుభవించిన దరిద్రం అంతా ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు. బాబు, నిన్ను చూస్తుంటే 4 రాళ్లు సంపాదించి ఆర్థికంగా బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నావు. నీ తోడబుట్టింది కష్టాల్లో ఉన్నది, దాన్ని ఆదుకోవాల్సిన కనీస ధర్మం నీది. పెద్దవాడిని నా మాట విను. నువ్వు డబ్బు తిరస్కరిస్తున్నావు. ఒక చిన్న అబద్ధానికి 10,000 రూపాయలు ఇస్తున్నాను. అందులో సవరించడం చేత్తో ఇస్తున్నాడు. నీవు జీవితంలో ఈ డబ్బు కాదన్నావు అంటే చాలా అప్రయోజకుడు అయిపోతావు. బాగా ఆలోచించుకో. రాజా, రాజా, నమస్కారం సార్. ద్రోహి, నువ్వు ఇంకా బతికే ఉన్నావురా? నీ రక్తం కళ్ళ చూస్తాను. నాకు శిక్ష పడ్డా సరే నేను చంపేస్తాను రా. నీ అంతు నిన్ను. ఆర్డర్, ఆర్డర్. నువ్వు దౌర్జన్యం చేయడానికి కోర్టు అనుకున్నావా, మరి ఏదైనా అనుకున్నావా? సారీ సార్, ఒక ప్రముఖ ప్రఖ్యాత జర్నలిస్ట్ అయ్యుండి కూడా ఇంత ఆవేశంగా మూర్ఖంగా ప్రవర్తించాను అంటే నా మనోవేదన మీకు ఏ విధంగా చెప్పుకోను, ఎలా చెప్పుకోను? స్వర్గస్థురాలైన చెంచల నా అభిమాన నర్తకి, ఆమె అభిమాన సంఘానికి నేను ప్రెసిడెంట్ కూడాను. నా కళ్ళ ముందే ఇంత ఘోరం చేసిన ఈ దుర్మార్గుడు మళ్ళీ నాకు అడ్డపడేసరికి ఈ ఆవేశాన్ని అణుచుకోలేకపోయాను. ఇలాంటి దుర్మార్గుడిని క్షమించండి సార్. ఒక అమాయకుని నేరస్తుని చేసి కొలుపుతున్నావా? అనుభవిస్తావురా లింగం, అనుభవిస్తావు.
ప్రాసిక్యూషన్ వారు చేసిన నిరూపణలను బట్టి మావిళ్లపల్లి రామారావు అనబడే ఈ ముద్దాయి స్థానిక క్లబ్ డాన్సర్ కుమారి చెంచల్ను హత్య చేశాడని కోర్టు వారు విశ్వసించడం వల్ల ముద్దాయికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఎంత దారుణాలు కుడికెట్టావు. నీ చంపేస్తాను, నీ రక్తం కలుగుస్తాను, నాకు ఉరి శిక్ష పడ సరే నీ చంపేస్తాను రా. రాజా, గురుమూర్తి గారు, మా చెల్లెలు ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలుసా అండి? ఇదేనా నువ్వు రావటం? అవునండి. అయితే నీకు ఈ సంగతి తెలిసి ఉండదు. ఉద్యోగం కోసమని మీ బావ పట్టణానికి వెళితే అతని మీద ఏదో కూనీ కేసు పడిందట. ఎవడో బద్మాష్ గాడిచ్చిన దొంగ సాక్ష్యాన్ని నమ్మి అతన్ని జైల్లో పెట్టారట. ఆ సంగతి తెలిసింది నీ చెల్లెలు గుండెలు పగిలేలా ఏడుస్తూ పట్టణానికి వెళ్ళింది. ఒంటరిగా వెళ్ళిన ఆడపిల్ల ఏమవుతుందో ఏమో. మా చెల్లెలి పట్టణానికి కొత్త, ఎక్కడెక్కడ తిరుగుతుందో, ఎన్ని కష్టాలు అనిపిస్తుందో అని భయంగా ఉంది. చెల్లెమ్మ సంగతి మాకు వదిలే గురు, ఈ ఊరంతటిని జల్లెడి చేసి ఎలాగైనా గాలించారు. చెల్లెమ్మని పట్టుకోవడం మేము చూస్తాం. మన వల్ల జైలు శిక్ష పడ్డ బావగారిని ఎలా రక్షించాలా అన్నది నువ్వు ఆలోచించు. ఆల్ రైట్, నేను అసలు విషయానికి వస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుంటాను. ఎంత ఫ్రాంక్ గా మాట్లాడే మనుషులు మీరు ఎప్పుడు చూసుంటారు కదా. నాతో మాట్లాడకపోతే నీకే నష్టం. నేను 3 అంకెలు లెక్క పెట్టేలోపు మాట్లాడకపోతే నలుగురు వచ్చి పోట్లాడేలా చేస్తాను. ఓకే, 1 2 3. రాజా, నా మాట విని ఇంటికి వచ్చేసాయి రాజా. పిల్లలంతా నాన్న నాన్న అని ఏడుస్తున్నారు. ఇంకెప్పుడు వంట ఆలస్యం చేయదని ప్రామిస్ చేస్తున్నాను రాజా. రాజా, నేను నీ చరణదాసుని రాజా. చరణదాసి లేదు, మసాలా దోశ లేదు. రాజా, మర్యాద వెళ్ళి ఇక్కడి నుంచి. బాబాయ్ గారు, మీరైనా కాస్త చెప్పండి బాబాయ్ గారు. పోపుల డబ్బా ఏదో ఒంట్లో బాగోక వంట కాస్త ఆలస్యం అయిపోయింది. దాని గురించి నన్ను తిట్టి పిల్లల్ని కొట్టి ఇక్కడికి వచ్చేసారు. ఇంట్లో వండి నన్ను వంట అలాగే ఉండిపోయింది. నన్ను ఏం చేయమంటారు? పిండి గారు, మీరు కడుపుతూ ఉన్నప్పుడు మీతో ఆయన డబ్బులాడి ఇలాగే వచ్చేసారా? చెప్పండి బాబాయ్ గారు. ఏమిటయ్యా ఇది? ఏమిటిది? క్రితం సార్ ఆ అమ్మాయి ఏదో తప్పు చేసి నువ్వు చేస్తున్నావు ఏమిటి? ఇంటి ఇల్లాలు వీధులు పడి బతిమాలుతుంటే బుద్ధి లేదట నీకు? మాస్టరు, నాకు ఇంకా పెళ్లి కాలేదండి. రామరామ, నీకు పెళ్లి కాలేదా? ఎందుకండి అబద్ధం చెప్తారు?
కావాల్సి వస్తే ఈ తాళి చూడండి, ముగ్గురు పిల్లలు బాబాయ్ గారు. ఆ వేళ ఆ తాడి చూపించి ముగ్గురు బిడ్డలు తెల్ల నాతో చెప్పలేదు నువ్వు. ఎవరైనా వింటే గట్టి పెడతారు, బుద్ధి లేటా నీకు? వెళ్ళు, ఇంకేం మాట్లాడుకో, ముందు వెంటనే వెళ్ళు. జాగ్రత్తగా తీసుకోదమ్మా. చాలా థ్యాంక్స్ బాబాయ్ గారు. పోదా రండి రాజా, పిల్లల్ని తీసుకొని బీచ్ కడదాం. రండి రాజా. చూడండి, మీ గురించి ఇప్పటి వరకు ఎన్నెన్నో కళ్ళు కన్నాను, కానీ మిమ్మల్ని చూస్తే వేరే లోకంలో ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఎలాగైనా సరే నేను అతన్ని విడిపించాలి. ఓహో, చూడండి, ఈ పోలీస్ కాలనీలో మీ హరికథలు విన్నవారంతా మీ భక్తురాళ్ళు. మీకు ఎవరు సహాయం కావాలన్నా మేమందరం. వాళ్ళెవరి సహాయం నాకు అక్కర్లేదు, నాకు నీ సహాయం కావాలి. సార్, నమస్కారం సార్. నమస్కారం అండి. ఏమిటి, ఇద్దరు పెళ్లి చేసుకున్నారా? చాలా వింతగా ఉందే. ఇందులో వింతే ఉంది సార్. మీరు ఇచ్చిన 10,000 ఉంది కదా, ఆ 10,000 పెళ్లి చేసుకున్నాం. చేసుకోగానే మొదటి నమస్కారం మీరు చేసుకున్నాను, అక్కడికి వెళ్ళాం. తీరా వస్తే మీరు డ్యూటీ మీద ఉన్నారని తెలిసింది. ఇదిగో నేరుగా వచ్చేసాం. ఆశీర్వదించండి. మీ అభిమానానికి చాలా కృతజ్ఞుడు. డాక్టర్ గారు, మనం అడ్మిట్ చేసిన అంత కూడా ఉన్నాడే, వాడిని పోలీసులకు అప్పచెప్పి సాక్ష్యం చెప్పి చట్టాన్ని సహకరించిన ఉత్తముడు ఇతనేనండి. పాపం పెళ్లి కూడా చేసుకున్నాడు. పాపం డాక్టర్ గారు ఆశీర్వచనం పొందవా? పొందు. ఇదిగో చాక్లెట్ డాక్టర్ గారికి పాపం. థ్యాంక్ యూ సార్. సార్, మీరు పర్మిషన్ ఇస్తే వార్డులో ఉన్న మిగతా పేషెంట్స్ కూడా స్వీట్స్ ఇచ్చి వాళ్ళ దీవెని పొందుతాం. షూర్, తప్పకుండా. మన తాలూకంటే అంతే. ప్రొసీడ్. దీవించండి. వదినా, నర్సుదినా, థ్యాంక్ యూ. డాక్టర్ బాబు గారు, డాక్టర్ బాబు గారు, థ్యాంక్ యూ సార్. నర్సం వదినా, నర్సం వదినా, స్వీట్ గా ఉన్నారు. థ్యాంక్ యూ. తీసుకోండి గారు. పోలీసు బాబు గారు, మీరు కూడా. థ్యాంక్ యూ. లోపల పేషెంట్ బాబుకి స్వీట్. పోలీసులు బాగాలే, పేషెంట్లు బాగాలే. వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. థ్యాంక్ యూ బాబా. నమస్కారం అండి. నాకు కొత్తగా పెళ్ళయింది. ఈ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ అందరికీ చాక్లెట్స్ ఇస్తున్నాను, కనుక మీరు కూడా తీసుకోండి. జాగ్రత్తగా విప్పి చూస్తేనండి. నేను వస్తాను. రాత్రి 10 గంటలకు నేను తప్పించేందుకు వస్తున్నాను, సిద్ధంగా ఉండు. నెమ్మది నెమ్మది కాస్త ఓర్చుకో. పొద్దున్నే కదా పెళ్ళైంది నాన్న, అప్పుడే కడిపేటి? అదేంటయ్యా, దాని మొగుడు ఎవరనుకుంటున్నా? గొప్ప పైల్మాన్. ఎంత పహిల్వాన్ అయితే మాత్రం పొద్దున్న పెళ్లి చేసుకుని రాత్రి గర్భం అంటే రూల్స్ ఒప్పుకోమా? అదే సంగతి, నువ్వు పొరపాటు పడ్డావయ్యా. ఆ పిల్ల ఈ పిల్ల కమల పిల్లలు. అది మా చిన్నమ్మాయి ఇంట్లోంచి లేచిపోయి ఎవరినో పెళ్లి చేసుకుని మీ అందరికి చాక్లెట్లు పంచి పెట్టిందంట. ఇది మా పెద్ద అమ్మాయి, దీని మొగుడు పైల్మాన్. ఆయన కాస్త సాయం అమ్మవయ్యా. పట్టుకోయా, పట్టుకో. జాగ్రత్త అయ్యా. అది సంగతి. అటెళ్ళు. కమాన్, బయలుదేరు. నువ్వా? నేనే. ఆ రోజు కోర్టులో దొంగసాక్ష్యం చెప్పి నిన్ను నేరస్తుని చేసింది నేనే. నువ్వు నా చెల్లెలు భర్తవని ఆలస్యంగా తెలిసింది. నా తప్పు నేను తెలుసుకున్నాను. నువ్వు నిర్దోషువని, నీకు ఈ నేరానికి ఎలాంటి సంబంధం లేదని నేను నిరూపిస్తాను. అందుకే నేను విడిపించి తీసుకెళ్తాను. ప్లీజ్ నాతో రా. ఆ రోజు కోర్టులో గుండెలు బాదుకుంటూ దొంగ ఏడుపులు ఏడుస్తూ నన్ను నేరస్తుని చేయడాన్ని వాడి నాటకం కంటే ఇదేం గొప్ప నాటకం కాదు. నీ కట్టుకథలు కట్టిపెట్టి వెళ్ళి ఇక్కడి నుంచి. ప్లీజ్, నా తప్పు ఒప్పుకుంటున్నాను. అందుకే క్షమించమని అడుగుతున్నాను. ప్లీజ్ నాతో రా. కసాయి వాడి వెనుక గొర్రెలా నీ వెంట అనుసరించిన కంటే సంతోషంగా ఉరికమ్మ ఎక్కడానికే సిద్ధంగా ఉన్నాను. మర్యాదగా వెళ్ళి ఇక్కడి నుంచి. ప్లీజ్ ఆవేశపడకు. తలుపేసింది ఏమిటి? ఉందో అనుకుంటున్నారా? అమ్మో, నర్సు వస్తుంది కదా.
గదిలో ఎవరెవరో ఉన్నారు. తలుపులు వేసొచ్చాను, తొందరగా రండి. ఆ నేరస్తుల గదిలో ఎవరెవరో ఉన్నారు. తలుపులు వేసొచ్చాను, తొందరగా రండి. అయ్యో ఈ గదండి, ఈ గది. ఈ గదా? తలుపులు తెరుచున్నాయేంటి? నేను తలుపులు వేసేవచ్చానండి. నేను వేసేస్తే తలుపులు తెరుచున్నాయండి. తలుపులు తెరుచున్నాయంటే పారిపోయారన్నమాట. ఇక్కడ ఇద్దరు కానిస్టేబుల్స్ ఉండాలి. ఓహో, వాళ్ళు పారిపోతుంటే వీళ్ళు వెనకాల పడి ఉంటారు. రండి పట్టుకుందాం. లేవండి లేవండి, వాళ్ళు వెళ్ళిపోయారు. అమ్మయ్య, బతికే ఉన్నారండి. కుట్టేసి పారిపోయి ఉంటారు. నా కొంప మీదకి వచ్చేసింది బాబు. మీ కొంప మీదకి వచ్చిందా నా కొంప మీదకి వచ్చిందా? ఏమండోయ్, మీ కొంప మీదకి వచ్చిందా నా కొంప మీదకి వచ్చిందా? నా శాంతి మీదకి వచ్చింది, నా శాంతి మీదకి వచ్చింది, నా శాంతి మీదకి వచ్చింది బాబు. మీరు అదేనండి, ఉదయం మీకు కనిపించే కొత్త దంపతులం అండి, మా అత్తయ్య గారండి. నైట్ డ్యూటీ స్టాఫ్ కూడా చాక్లెట్ ఇద్దామని వచ్చామండి. అందరికి ఇచ్చారా? హాయ్. సరే, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. గుడ్ నైట్ సిస్టర్. మై గాడ్, ఇప్పుడు ఎలా? ఇప్పుడు మనం చేసేది ఏం లేదు. బయటపడండి. వేసిన ప్లాను, చేసిన రిస్క్ అంతా వృధా అయిపోయింది కదా. అతను నన్ను నమ్మకపోవడంతో వచ్చిన ప్రమాదం ఇది. నేను చెప్పింది నమ్మకుండా మనమేదో అపకారం చేసేవాళ్ళమని అతను తప్పించుకున్నాడు. ఈసారి అతను మళ్ళీ పోలీసులకు దొరికితే అతనితో మాట్లాడే అవకాశం కూడా ఉండదేమో. చేజేతురా నా చెల్లెలు చేసిన అపకారాన్ని సరిదిద్దుకునే అవకాశం మళ్ళీ రాదేమో. బావగారు, నిజంగానే మీరు అపకారం చేసే మనిషి అనుకున్నాను, కానీ సావిత్రి అన్నయ్యని ఇప్పుడు అర్థమైంది. విషయాలని తర్వాత మాట్లాడుకుందాం. ముందుకు వెళ్ళిపోతా పదండి. ఆ కారు మంది కాదుగా అయ్యా. మనకు అసలు కారు లేదు. సరే పదండి. నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు ఒక్కడిగా వెళ్తాంటే నీకేమైనా అవుతుందో అని వచ్చాను. నన్ను కాపాడడానికి. ఇప్పుడు నిన్ను కాపాడుకోలేక నేను చావాలి.
మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయిస్తుంది. రెడ్ హ్యాండెడ్ గా బ్లాక్ మనీని పట్టుకున్నందుకే కాదు రంగనాయకులు గారు, లారీ డ్రైవర్ని మోసం చేసి వాళ్ళ డబ్బు కాజేసినందుకు, నన్ను హత్య చేయడానికి ప్రయత్నించిన ఈ శ్రీనివాసుకి ఆశ్రయం కల్పించినందుకు కూడా. తీసుకెళ్ళండి. మావా మావా, లారీ ఆపు, లారీ ఆపు. ఆపుకుంటాడేంటి? కొత్తగా కాపురానికి వచ్చాను, రావయ్య టీ తాదు గాని. ఓలమ్మో ఓలమ్మో, ఈడేదో నా కొంప మీదకి తెచ్చేటట్టున్నాడు. ఎర్ర డిమ్ము, దానికి బుద్ధి లేదు. సరే ఈడికైనా ఉండద్దు, అది టీకి పిలిచింది అనుకో, ఇది ఎగ్గేసుకుని పోవటమేనా? చెప్పవేరా? నేను చెప్పేలాగో లోపల తాలిగట్టేమో ముందు అది చూసుకో. దీని బాలకం చూస్తుంటే ఈయన్ని శివుని చేసి గంగలా నెత్తికెక్కేటట్టుంది. దీన్ని చుట్టుపక్కల నుంచి లేపేకపోతే ఈ నాకు దక్కేటట్లేడు. చెప్తా చెప్తా. ఏంట్రా జైన్ ఎక్కడితో పరిగెట్టుకుని వెళ్తుంది? ఎక్కడికి రా? ఏమో. అమ్మగారు అమ్మగారు, ఏం చేయమ్మా అలా ఉన్నావు? ఏమైంది? ఎస్పీ గారు ఎక్కడున్నారు? నేనున్నానుగా. ఏమిటో చెప్పు. లేదు, ఆయనతో చెప్పాలి. పర్సనల్. బెడ్రూమ్ లో ఉన్నారా? పర్సనలా? ఎస్పీ గారు, ఎస్పీ గారు. ఏంటి బాలమురళి, ఏంటి హడావిడి? కలెక్టర్ గారు ఎక్కడ? ఎందుకు? నేనున్నానుగా, నాతో చెప్పు. ఆవిడతోనే చెప్పాలి. పర్సనల్. బెడ్రూమ్ లో ఉన్నారా? పర్సనలా? ఏమిటి జయమ్మా, ఏమైంది? రండి చెప్తాను. కూర్చోండి సార్. అరే, ఎందుకు ఏడుస్తున్నావు? ఇదేమైనా న్యాయంగా ఉందో చెప్పండి. విషయం ఏమిటో తెలియకుండా న్యాయం ఎలా చెప్పను? ఏం చేయగలనంటే ఎట్టాగండి, దాని అనుమానం తీర్చాలి మీరు. ఆడపిల్లకి అనుమానం సహజమయ్యా, దానికే ఇంత రాద్దాంతం. అయితే నన్ను నీ తరపున రాయబారం చేయమంటావు? రాయబారం కాదు, 10 మందిలో నన్ను అల్లరి చేయదని చెప్పండి. మరీ బ్రేక్ లేని పడ్డ అనుకుంటారు నన్ను. పోనీ పెళ్లి చేసుకోవచ్చు కదటయ్యా? పెళ్లి కాకుండానే కలెక్టర్ లెవెల్లో ఆర్డర్లు పాస్ చేస్తుంది. రేపు మొగుడినైతే కొంగును కట్టేసుకుంటుందేమో. సరే, అతను ఎలాగైనా ఒప్పించి పెళ్లి చూపులకు రప్పిస్తాను. పెళ్లి చూపులకు నీ తరపున నేను, ఆ పిల్ల తరపున మా వారు వస్తాం. అది అడగకుండా మనం పెళ్లి చూపులకు వెళితే లోటు బండి బోల్తా కొట్టినట్టు అవుతుందేమో. అరే, ఆ పిల్ల ఆల్రెడీ పెళ్లి కోసం వచ్చేసిందయ్యా. అయినా మంతనాలు జరుపుతోంది. పోసి దీని తస్తా దియ్యా. అయితే మనము రెడీయే. కూర్చోవయ్యా. అయ్యా పంతులు గారు, రావాల్సిన వారంతా వచ్చేసారు, మరి కార్యక్రమం కానివ్వండి. ఆగండి ఆగండి, ఆకు ఒక చేతిలో పెట్టేసి అంత అయిపోయిందంటే ఏం కుదరదు. పోన్లే అమ్మా, ఇష్టమైన సంబంధమే కదా, కట్నం ఏమాత్రం ఇస్తారో కనుక్కో. మెల్లిగా మాట్లాడు. కట్నం గిట్నం అన్నామంటే కాళ్ళెరగొట్టి కటకడాలోకి తోస్తారు. ఎంత నమ్మగుడైనా ఎస్పీగా. ఏంటా గుసగుసలు? సంగతి తెలుసండి. తాంబూలం తీసుకుంటారా, మరో బంగారం లాంటి కుర్రాన్ని పట్టరానా? ఏమిటి, మా అబ్బాయి కన్నా గొప్ప సంబంధం దొరుకుతుందా మీకు? ఒక్కసారి చూడండి సార్ మా అబ్బాయి ఫేసు. కన్నె పిల్లలంతా కాకుల్లా వాళ్తున్నా వద్దని వచ్చేసాం. ఇటు చూడండి, కుర్ర విధవలంతా క్యూలో నిలబడ్డా ఫోన్లే కదా అని వచ్చాం. ఏమిటి మీ పిల్ల గొప్ప? ఏమిటి మీ అబ్బాయి గొప్ప? నేను కట్టే జరదా కిల్లి అంత చేయడు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe
iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.